తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. ఆకాశంలోని గ్రహాలు మన మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవడం ద్వారా వాటిలో ఏ దోష ప్రభావాలు ఉంటాయో వాటిని జయించటానికి కూడా నివారణ చర్యలను అమలు చేసుకోవడం ద్వారా మన కాలాన్ని, ధనాన్ని, శ్రమను సద్వినియోగం చేసుకోగలుగుతాం. మేషరాశి వారికి ఈ వారంలో తాము చేసే కార్యక్రమాలలో సక్రమమైన నిర్వహణ, అనుకూలమైన వాతావరణం బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి ఆలోచనల విషయంలో కొంత నిశ్చయాత్మకత లోపించే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయుల వద్ద సలహాలు తీసుకొని దానిని పాటించడానికి ప్రయత్నం చేస్తే ఈ మానసిక వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. శత్రువులు కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ వారి ప్రయత్నాల వల్ల మన కృషిశీలత పెరగడం, తద్వారా పనిలో నైపుణ్యం పెరగడం, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుబంధాలు పెరగడం మొదలైనటువంటి సావకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ వారంలో చేసేటువంటి ఖర్చులు కొంచెం అధికంగానే ఉన్నా అవి ప్రభుత్వ సంబంధంగానో, తండ్రి ఆరోగ్యానికి సంబంధించినవిగానో, లేక పెద్దలకు సహకరించే విషయంలోనూ అవి ఉపయుక్తమైనటువంటి ఖర్చులుగానే ఉంటాయి. అదేవిధంగా వీరికి యొక్క ఆలోచనలను మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కువ శాతం తన ఆరోగ్యాన్ని గురించో, తన బంధువర్గీయుల ఆరోగ్యాన్ని గురించో ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అయితే అనారోగ్యం కంటే అనారోగ్య సంబంధమైనటువంటి ఆలోచనలే వీరిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కనుక జపించుకుంటున్నట్లయితే ఆ దోషాలు నివారించబడతాయి. వృత్తి స్థానంలో చేసే కార్యక్రమాలలో ప్రయోజనాపేక్షతో చేసేటువంటి కార్యక్రమాలు కొంత వెనుకకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రయోజనాలు సిద్ధించడం కష్టమవుతూ ఉంటుంది. అందువలన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా పనిని సక్రమంగా నిర్వర్తించాలి అనేటువంటి ఏకైక దృక్పథంతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రయోజనాన్ని తర్వాత అవి అందిస్తాయి. ఆ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి లాభాల దృష్టిలో కొంత వైరాగ్యం కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎందువలనంటే తాము చేసేటువంటి పనులు అననుకూలంగా మారుతూ ఉండడం, లాభాలను ఇవ్వాల్సినది ఖర్చును పెంచుతూ ఉండడం అనే అనుభవాల దృష్ట్యా ఆశించడం అనేటువంటి లక్షణం కూడా తగ్గుతుంది. అయినప్పటికీ తాము చేసేటువంటి ఖర్చులు వ్యర్థం కాకుండా ఉండడం కోసం, అలాగే చేయాల్సినటువంటి ఖర్చులకు రావలసిన సొమ్ము సమయానికి రావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సత్ఫలితాన్ని అందిస్తుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో మనస్సుకి నచ్చిన విషయాలలో ఖర్చును అధికంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవానికి సమయానికి ఆహారం తీసుకోకపోవడమో, వాహనాలకు సంబంధించి కొన్ని చికాకులు ఎదుర్కోవడమో అలాంటి అవకాశాలు కొన్ని ఉన్నాయి. అయితే వాటిని అధిగమించడం కోసం ఆహార విషయంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, అలాగే ప్రయాణ సందర్భాలలో గచ్చ గౌతమ శీఘ్రంత్వం ప్రయాణం సఫలం కురు అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. అయితే ఈ మంత్రం పూర్తిగా రాని వాళ్ళు కూడా ఏం చేయవచ్చు, ఆహార విషయంలో అన్నపూర్ణ అని, అలాగే ప్రయాణ సమయంలో గౌతమ అని ఆ నామాలని ఉచ్చరించుకున్నా కూడా సత్ఫలితాలే తెస్తాయి. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు మేలు చేసేవిగా, మీకు ఉపకరించేవిగా ఉంటుంటాయి. ఆ కారణంగా మీరిచ్చే సలహాలను పాటించిన వారు కూడా సత్ఫలితాలను పొందుతారు. వారం రెండవ భాగంలో కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అది ప్రభుత్వ సంబంధమైనవి కావచ్చు, తండ్రి లేదా పెద్దలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి కావచ్చు,
ఆ ఖర్చులను మనం తట్టుకోవడం కోసం, వాటికి సమయానికి ధనం సమకూడడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో మనం చేసేటువంటి పనులు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. ఆ దోషాలను నివారించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. లక్ష్య సాధన నైపుణ్యం బాగుంటుంది. ప్రయాణాలు సహకరిస్తాయి. అలాగే విద్యార్థులు నూతనమైన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. వాటిలో రాణించగలుగుతారు. అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షలు, అలాగే మనం కొత్త విషయాలను తెలుసుకునేటప్పుడు పక్క వాళ్ళకంటే ఎక్కువగా తెలుసుకోగలగడం మొదలైన అంశాల్లో కూడా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ విద్యాభివృద్ధి కలుగుతుంది. కానీ ఆరోగ్య విషయంలో కొన్ని చిక్కులకి అవకాశం ఉంది. అలాగే ప్రయాణ సందర్భాల్లో చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉండడం మొదలైనటువంటి వాటికి కూడా అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామం మీకు బాగా ఉపకరిస్తుంది. అలాగే అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేయడం మంచిది. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధించిన మాట్లాడే తీరులో కొంత అనవసరం మాటలు దొరలడం, అవి అపార్థాలకు దారితీయడం, దగ్గర వారితో కొంత దూర లక్షణం ఏర్పడడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మంచివారు ఉన్నారో వారు మీకు సహకరిస్తూనే ఉంటారు. కానీ ఆ సహకారం అనేటువంటిది కొన్ని పరిమితులకు లోబడి ఉన్న దృష్ట్యా మీరు ఆశించేది ఎక్కువ, వారి నుంచి సిద్ధించేది తక్కువ ఉండడం వలన మీరు అసంతృప్తికి గురవుతుంటారు. ఆ అసంతృప్తికి గురై ఆ మంచి వాళ్ళను దూరం చేసేటువంటి పనులు ఏమాత్రం చేయకూడదు. ఎందువలనంటే అసంతృప్తితో కూడి ఉండి మనం మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ సజ్జనులే మనకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆలోచన విషయంలో కూడా మనకు కావలసినంత శీఘ్రంగా ఆలోచనలు ఏర్పడేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువలన ఆత్మీయుల సలహాలను పాటించడం మంచిది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. స్నేహ సంబంధాల విషయంలో మాత్రం కొంత జాగరూకతతో వ్యవహరించాలి. వాళ్ళని కాపాడుకోవడం కోసం కొంత ధనాన్ని వెచ్చించడానికైనా కూడా సిద్ధపడిపోవాలి. రావలసిన సొమ్ములు 2వ భాగంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో వచ్చేటువంటి సంపద, డబ్బు మొదలైనటువంటివి మిమ్మల్ని ఆనందపెట్టేవిగా, మీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందువలన అభివృద్ధికరమైన సమయంగా 2వ భాగాన్ని మనం చెప్పుకోవచ్చు. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు పొందుతుంటారు. కానీ మీ మాటకి విలువ అధికంగా ఉన్న దృష్ట్యా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా మీరే చేయడం కాకుండా మీ ఆత్మీయులతో కూడా చేయించేలాగా వారి సహకారాన్ని తీసుకున్నట్లయితే సమయానికి పనులు శీఘ్రంగా నెరవేరుతుంటాయి. కానీ వాహనాలకు సంబంధించి, అలాగే మీరు చేసేటువంటి ఆహారం సమయానికి తీసుకోకపోవడం మొదలైనటువంటి కారణాల వల్ల ఆరోగ్యంపై దోష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఉచ్చరించుకుంటున్నట్లయితే ఆ దోషాలను నివారించి అధికమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది. అంటే మనం అప్పు ఇచ్చినట్లయితే తిరిగి రాదు, అప్పు తీసుకున్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఎక్కువైపోతూ ఉంటుంది. అందువలన వాటికి దూరంగా ఉండడం మంచిది. స్నేహ సంబంధాల విషయంలో మీ యొక్క విషయాలకి ప్రాధాన్యం ఇస్తూ స్నేహితుల యొక్క విషయాలకి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన స్నేహితులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మనం స్వప్రయోజనాలని అధిగమించి ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కలిగించేలా వ్యవహరించడం చాలా అవసరం. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు మీ గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి, అందరికీ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందువలన పెద్దల యొక్క, పై అధికారుల యొక్క అనుకూలతలను మీరు బాగా సాధించగలుగుతారు. కన్యా రాశి.
ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కానీ ఏం జరుగుతుంటుంది అంటే తాము ఇతరులకు ప్రయోజనాన్నిచ్చే విషయాలలో మాత్రమే ప్రాధాన్యాన్నిస్తూ మీ స్వవిషయాలను కొంత వాయిదా వేసేటువంటి లక్షణం మీకు కనిపిస్తోంది. తద్వారా ఆత్మీయుల యొక్క ప్రయత్నాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల ఇతరులకు మేలు జరుగుతుండడం చూసి మీ స్వప్రయోజనాలని విడిచిపెడుతున్నారని దగ్గర వారు కొంత కోపగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు అయినటువంటి వారి యొక్క సహకారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే తండ్రి వైపు బంధువులు, అలాగే తండ్రి వంటి వారు, అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఎన్నో క్రొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. కానీ ఓర్పు ఎక్కువగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తొందరగా కోపం వచ్చేటువంటి లక్షణం వలన వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఆ ఓర్పును పాటిస్తున్నట్లయితే మీ విజయాలు ఎక్కువ ప్రయోజనాత్మకాలు అవుతాయి. వారం యొక్క ప్రారంభంలో మిమ్మల్ని అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన వీలైనంత వరకు వారారంభంలో మొదటి 3 రోజులు ఖర్చులకు దూరంగా ఉండడం వలన తర్వాత అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు మీకు లాభప్రదంగా పరిణమించే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. విశేషించి ఇతరులకు ఉపకరించడం కోసం చేసేటువంటి ఖర్చులు పెరిగిపోతుంటాయి. సమయానికి డబ్బు వస్తుంటుంది. ఆ వచ్చిన దాన్ని మీ ప్రయోజన నిమిత్తమే కాకుండా పిల్లల యొక్క ప్రయోజన నిమిత్తము, అలాగే ఇంటి సౌకర్యాలు కల్పించడం కోసము, అదేవిధంగా ఎవరికో సహకరించడం కోసము మీరు చేసేటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ఇంత చేసినా మాట్లాడే తీరులో కొంత కాఠిన్యం వల్ల మీ మాటకు అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు మొదలైనటువంటి వారి యొక్క సహకారాలు ఉన్నందువలన సమయానికి డబ్బు సమకూడుతుంటుంది. అలాగే వాహనాల విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని ఉచ్చరించుకోవడం తప్పనిసరి. అలాగే సంతాన విషయంలో కొంత మీ మాట వినలేదనో, లేకపోతే వారు అనారోగ్యంతో ఉన్నారనో, మొత్తం మీద సంతానానికి సంబంధించినటువంటి చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ప్రతిరోజు గుళ్ళో పెరుగు ఇవ్వడం ద్వారా ఆ దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు. పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరుల యొక్క దోషాలను గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా వ్యక్తుల్ని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మాట్లాడే తీరులో కొంత సౌమ్యతను పాటిస్తున్నట్లయితే విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. పోలీసులు లేదా సైనికాధికారులు, సోదరులు వీళ్ళ యొక్క సహకారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా స్త్రీజన సహకారం వల్ల కూడా మీరు ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. వాహనాల విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని ప్రయాణ సమయంలో స్మరించడం అనేది ఎక్కువ మేలు చేస్తుంది. వారం యొక్క ప్రారంభంలో మనస్సు కొంత అసంతృప్తి పొందడం, తల్లి లేదా తత్సమానులైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. కానీ వారం యొక్క చివరి భాగంలో, చివరి 2 రోజుల్లోనూ మీరు అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు ఆ సమయంలో ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కొంత జాగరూకతతో మెలగాలి. మనకు రేపు డబ్బు వస్తుంది అనుకుని వాగ్దానం చేసినట్లయితే అది ఆలస్యం కావడం ద్వారా మీ మాట నిలబడకపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా మనం అవసరమైన దానికంటే కొంత ఎక్కువ సమయాన్నే అట్టే పెట్టుకోవడం చాలా మంచిది. ధనుస్సు రాశి.
ఈ రాశివారు తమ లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించి లక్ష్యాలను నెరవేర్చగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన లేక తండ్రి మొదలైనటువంటి వారికి సంబంధించిన ఖర్చులు వారం ప్రారంభంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తండ్రికి ఏమైనా బహుమానాలు ఇవ్వడం, అలాగే ప్రభుత్వానికి మనం కట్టాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వాటిని కట్టేయడం, అది శ్రేయస్సును కలగజేస్తుంది. మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదురువాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం మీకు శ్రేయస్సును కలగజేస్తుంది. లక్ష్య సాధనాశక్తి ఉంది కాబట్టి మీరు సాధించినటువంటి లక్ష్యాల వల్ల గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ప్రయాణాలకు సంబంధించి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుతారు. విదేశీయానానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరించి లక్ష్య సాధన పొందుతూ ఉంటారు. కానీ మాట్లాడే తీరులో అపార్థాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా కొంత ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనం 4-5 రకాల మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం ఎక్కువ మేలు చేస్తుంది. తండ్రి లేదా తత్సంబంధి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ గౌరవం పెంపొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ సమయంలో మంచిది కాదు. అప్పులు ఇస్తే తిరిగి రావన్నమాట. కానీ అప్పు చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే దృష్ట్యా అప్పుకు దూరంగా ఉండడమే శ్రేయస్కరంగా ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. తమ యొక్క పనుల యందు అశ్రద్ధ చేయడం వలన అవి వాయిదా పడడమో నష్టపరచడమో జరుగుతుంటుంది. ఈ విషయంలో జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. వాహనాలకు సంబంధించి నూతన వాహనాలను కొనుగోలు చేయడమో లేక ఆ ప్రయత్నాలు ప్రారంభించడమో ఈ సమయంలో రాణించేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాల విషయంలో వారిని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా విడనాడుతూ ఉంటారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తిలో మీ కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయితే కొన్ని అపార్థాలకు కూడా అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తగిన సమయం ఇది కాదు. అందువలన రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో తమకు ప్రాధాన్యం తక్కువగా ఇచ్చుకుంటూ ఉంటారు. ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. శత్రువులపై విజయాలను సాధిస్తుంటారు. అదేవిధంగా సాధించేటువంటి పనులు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. స్త్రీజన సహకారం మీకు గౌరవాన్ని ఇచ్చేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. అప్పుల విషయంలో మాత్రం ఎక్కువ జాగరూకతతో మెలగాలి. ఇవ్వాల్సినటువంటి బాకీలుంటే తీర్చేయడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించవచ్చు.